హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా సినిమా న్యూస్. నేను మీ యశ్వంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా టాపిక్ వచ్చేసి ఆడియన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హనుమాన్ ట్రైలర్ గురించి. ఫైనల్గా ట్రైలర్ని ఇప్పుడు రిలీజ్ చేశారు భయ్య. మన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్తో రోజు రోజుకి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. సో ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ సినిమా హనుమాన్ ద సూపర్ హీరో సినిమా తెరకెక్కబోతుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్స్లో చేస్తున్నారు. అసలు కథ ఏంటో తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట కూడా కొట్టేయండి, మీకే యూజ్ మరి. సరేనా? ఓకే, ఇక ట్రైలర్లోకి వెళ్తే ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేత కె నిరంజన్ రెడ్డి గారు నిర్మిస్తూ ప్రశాంత్ వర్మ గారు రచనా దర్శకత్వం చేశారు. ఈ ట్రైలర్ నిన్ననే యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక కథలోకి వెళ్తే అంజనాద్రి బ్యాక్డ్రాప్లో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. తేజ సజ్జా అండ్ తన ఫ్యామిలీ అక్కడ చాలా పీస్ఫుల్గా లైఫ్ గడుపుతూ ఉంటారు. ఇంతలో టెక్నాలజీని ఉపయోగించుకొని సూపర్ పవర్స్ని సాధించాలనే కోరికతో విలన్ వినయ్ రాయ్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అంజనాద్రిలో ఏదో ఒక శక్తి ఉందని, దాంతో ప్రపంచాన్నే జయించవచ్చని తెలుసుకుంటాడు. దీంతో అంజనాద్రి స్వాధీనం చేసుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆంజనేయుని శక్తి పొందిన హీరో తేజ సజ్జా ఈ దుష్ట శక్తితో ఎలా ఫైట్ చేశాడు, ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ. తరువాత హనుమాన్ క్యారెక్టర్ కూడా ఏ విధంగా ఇందులో హైలైట్ కాబోతుంది అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేశారు. ట్రైలర్లో అయితే విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మెయిన్లీ లాస్ట్లో రామ్ అనే బేస్ వాయిస్తో ఉన్న సీను గూస్ బంప్స్ భయ్యా. తక్కువ బడ్జెట్లో డైరెక్టర్ విజువల్స్ తనదైన స్టైల్లో అట్రాక్ట్ చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది. సో ట్రైలర్ ఎలా ఉందంటే ట్రైలర్లోనే డైరెక్టర్ కథ మొత్తం చెప్పేశాడు. అయితే దీన్ని చూపించిన విధానం మాత్రం హైలైట్గా ఉంది భయ్య. మెయిన్లీ ట్రైలర్లో ఒక్కో ఫ్రేమ్ చాలా క్వాలిటీగా విజువల్ వండర్లా ఉంది. ఇక తేజ క్యారెక్టర్, అలానే అతనికి సిస్టర్గా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు ట్రైలర్లో చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే భయ్యా, గౌరా హరి గారు, అనుదీప్ దేవ్ గారు, కృష్ణ సౌరభ గారు ఎంతో బాగా గూస్ బంప్స్ వచ్చే విధంగా కొట్టారు. విఎఫ్ఎక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఇక మూవీలో చీతాస్తో పరిగెత్తే సీను, తాడుతో హెలికాప్టర్ను కిందకి లాగేసే సీను, ఆంజనేయుని భారీ విగ్రహం సీజీ షాటు, ఈ సీన్స్ అన్నీ చూడటానికి భలే అనిపించాయి. ఇప్పటి వరకు ఏం చేస్తారులే అని అనుకునే వారికి కూడా హనుమాన్ ట్రైలర్ గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట హనుమాన్ ఉంటాడు అనే డైలాగు చాలా బాగుంది భయ్య. ఇక హిమాలయాల్లో గడ్డ కట్టుకొని మంచులో తపస్సు చేస్తున్న ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచే లాస్ట్ షాట్ ఉంటుంది కదా, ట్రైలర్ మొత్తానికి హైలైట్ భయ్య. సో సినిమా అయితే జాన్ 12th రిలీజ్ కాబోతుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. హిట్ అయితే కన్ఫర్మ్. ట్రైలర్ ఇంకా ఎవరు చూడకపోతే ఓ లుక్ వేసి అని చెప్తా. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. గాయస్, మీ అందరికీ తెలిసిన విషయమే, పైరసీ మాత్రం చేయొద్దు, థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.